టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ఐఐటీ నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే రోజు ఒక అలవాటు పరుచుకొని ఒక అలవాటుని కానీ మనం ఫాలో అవ్వగలిగినట్లయితే బాగుంటుంది అన్న పర్స్పెక్టివ్లో ఇది. అంటే 10 అలవాట్లని, 5 అలవాట్లని, 20 అలవాట్లని, ఏదో మోటివేషన్ బుక్స్ చదివాను, పర్సనాలిటీ బుక్స్ చదివాను, 100 రకాల అలవాట్లని చేసుకుంటే మంచిదా? ఏది మంచిది? ఇన్ని చేసుకోండి, అన్ని చేసుకోండి, స్కిల్ కావాలి, యాటిట్యూడ్ కావాలి, లేకపోతేనేమో హార్డ్ వర్క్ కావాలి, లేకపోతే కన్సిస్టెన్సీ కావాలి, లేకపోతే పేషెన్సీ కావాలి, లేకపోతే మెంటల్ స్టామినా కావాలి, ఆరోగ్యం కావాలి, యోగా కావాలి, మెడిటేషన్ కావాలి, ఇలా రకరకాలుగా చాలా ఎంతమందికి సలహా ఇచ్చినప్పటికీ కూడా నా సలహా అయితే మాత్రం ఒక అలవాటు అంటూ నేర్చుకోవడం జరిగితే ఏదో ఒక అలవాటు ఆటోమేటిక్గా మిగతా కనెక్ట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిసిప్లిన్ అలవాటు చేసుకున్నారు, డిసిప్లిన్కి పంక్చువాలిటీ, కన్సిస్టెన్సీ, వీక్నెస్ లేక అదంతా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఏదో ఒకటి తీసుకోండి మీకు నచ్చింది. ఆ ఒకటి ఏది మీరు తీసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో డిసిప్లిన్ తీసుకున్నట్లయితే ప్రాబబ్లీ కొంత అన్నిటికీ కూడా లింక్ ఉంటుంది. కాబట్టి డిసిప్లిన్ అనే ఒక పదాన్ని కానీ మీరు తీసుకున్నట్లయితే, ఒక్క అలవాటు మీరు లైఫ్లో మీరు చేసుకున్నట్లయితే డెఫినెట్గా మిగతా అన్ని ఆటోమేటిక్గా కూడా అదే చెప్పుద్ది. అది ఒకటి వచ్చిన తర్వాత కూడా వచ్చేస్తుంది మీకు పంక్చువాలిటీ, దాని తర్వాత యాటిట్యూడ్, దాని తర్వాత ఎబిలిటీ, దాని తర్వాత హార్డ్ వర్క్, కష్టపడి మనస్తత్వం, దాని నుంచి ఇంకోటి ఆటోమేటిక్గా ఈ అల్లినట్టుగా మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల టాప్ మోస్ట్ పర్సనాలిటీస్ కూడా సక్సెస్ అయినటువంటి పీపుల్ కూడా జనరల్గా ఒక అలవాటే ముందు ఒక అలవాటుని బలంగా నమ్ముతారు, దాన్ని డీప్గా వెళ్తారు. సో ఒక అలవాటు మీరు చేసుకోండి, ఏదైనా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి కన్సిస్టెంట్గా ఉండండి, చక్కగా డైలీ లేదా యోగా లేదా మెడిటేషన్ లేకపోతే స్పిరిచువల్గా మంచి టెంపుల్కి వెళ్ళి 1 గంట సేపు పూజ చేయండి, అది కూడా మంచి అలవాటే. అలా ఏదో ఒక అలవాటు మీరు చేసుకుంటే జనరల్గా భగవంతుడు అంటే డెఫినెట్గా వేరే అలవాట్లు కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆటోమేటిక్గా మీకు వస్తాయి. కాబట్టి ఒక అలవాటు అనేది ఏదైతే ఉంటుందో డిసిప్లైన్ లాంటిది ఏదైనా స్పిరిచువల్గా సంబంధించింది చేసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. చాలామంది అడుగుతూ ఉంటారు, మా కౌన్సిలింగ్ అడిగినప్పుడు మేము చెప్తూ ఉంటాం, అది స్టూడెంట్ బట్టి, వాడు చదివే క్లాస్ బట్టి, వాడి పేరెంట్స్ బట్టి, వాడి తల్లిదండ్రులకు సంబంధించిన దాన్ని బట్టి అలవాటు మేము చెప్తాం. బట్ ఇన్ జనరల్గా నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.